నా- దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు గడిచిన కాలమంతయు కాపాడి కనికరించి తన కృపా రెక్కల నీడలో భద్రపరిచి క్షేమమును ఆరోగ్యమును అనుగ్రహించి తిరిగి ఆయన సన్నిధిలో మనలందరూ నిలవబెట్టిన దేవాతి దేవునికి రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాము. చూడండి, నిర్గమాకాండము 3వ అధ్యాయము 3వ వచనము. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూచెదననుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, మీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నిశ్చయముగా ఎప్పటి వరకు మీరు మా మధ్యలో సంచారము చేశారు. మీ నామమును మేము ఘనపరిచాం, కీర్తించాం, కొనియాడాం. నాయనా, ఈ సమయంలో నీ ప్రత్యక్షతల కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి. మాకు కావలసిన దైవిక సందేశం యేసు నామములో మీరు మాకు అనుగ్రహించండి. మాకు కావలసిన ఆత్మీయ ఆహారము మాకు అనుగ్రహించండి. ప్రభువా, అట్టి ఆహారమును నాయనా పొందుకున్న మేము, అనుభవిస్తున్న మేము నాయనా నీ కొరకు ఆహారంగా మారటానికి సహాయము చేయమని మా మధ్యలో మీరు ఉండి పరిశుద్ధాత్మ వాతావరణంలోనికి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మోషే దేవుని పర్వతమైన హోరేబునకు తన మామ అయిన ఇత్రో గొర్రెల మందను మేపుచూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ మేపుచూ ఉన్నటువంటి సమయములో అతడు ఆ తట్టు చూడగా ఒక చెట్టు కాలిపోతా ఉంది. ఏమవుతుందండి? ఓ చెట్టు కాలిపోతా ఉంది. కాలిపోతున్నటువంటి చెట్టు వైపు చూసినప్పుడు ఆ చెట్టు ఆ పొదలో వచ్చిన మంటకి, ఆ అగ్నికి ఆ చెట్టు అంతే పచ్చగా ఉంది, కానీ అగ్ని మాత్రం ఆ పొదలో నుండి అతడు విస్తారంగా గంభీరంగా ఆ అగ్ని రగులుకోవటం ఆ మోషే చూశాడు. చెట్టు చెట్టుగానే ఉంది, మధ్యలో అగ్ని మండుతూ ఉంది. ఈ దృశ్యాన్ని చూసినటువంటి మోషే ఈ గొప్ప వింత ఏంటి అని గ్రహించుకొనుటకు లేక చూడడానికి ఆ పొద దగ్గరికి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడికి వస్తున్నాడు? పొద దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఈ పొద దగ్గరకు వస్తూ ఉన్నటువంటి ఈ మోషేని దేవుడు చూచి మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. దేవునికి స్తోత్రం. గమనించండి, ఒకటి చెట్టు లేక ఆ పొదలో
అగ్ని మండటం చూశాడు. 2 ఆ పొదలో నుండి, ఆ అగ్ని మధ్యలో నుండి మోషేను దేవుడు పిలవటం, దేవుని స్వరము వినడం మోషే జీవితంలో అతడికి అనుగ్రహం దొరికింది. 3వదిగా దేవుడు పిలిచినప్పుడు ఆ స్వరము ఎవరో అని మోషే తలంచక, లేకపోతే నిరాకరించక మోషే ఏమన్నాడు తెలుసా? చిత్తము ప్రభువా. హల్లెలూయా. ఏమన్నాడండి? చిత్తము ప్రభువా. ఇప్పుడు గమనించండి, ఈ మోషే ఆ పొద దగ్గరకు, ఆ పొదలో మండుచున్న అగ్ని దగ్గరకు, ఆ అగ్నిలో నుండి వినబడిన స్వరము దగ్గరకు రావాలి అని అంటే అక్కడ దేవుడు మోషేని అడ్డుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడండి? మోషేని దేవుడు అడ్డుకున్నాడు. కొన్నిసార్లు మనం ఊహించినటువంటి ఊహ కరెక్ట్ కాదు, మనము తలంచిన తలంపులు కరెక్ట్ కాదు, మన ఉద్దేశాలు కరెక్ట్ కాదు. దేవునికంటూ ఒక ఉద్దేశం ఉంది. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మన ఉద్దేశాలు వేరు, దేవుని ఉద్దేశాలు వేరు. మన ప్రణాళిక వేరు, దేవుని ప్రణాళిక వేరు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మనలో ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం, కానీ పనికిరాని ప్రణాళిక. మనలో ఆలోచనలు ఉంటే ఆ ఆలోచనలు ఒక అనుగుణంగా ఉండవు. మనలో కూడా ఒక ఉద్దేశాలు ఉంటే ఆ ఉద్దేశము దేవునికి ఇష్టపూర్వకంగా ఉండదు. గమనించండి, మోషే గొర్రెల మందను మేపుతున్నాడు కదా, పొద మండతం చూశాడు కదా, పొదలో స్వరము విన్నాడు కదా, దేవుని చిత్తాన్ని గ్రహించాడు కదా. గ్రహించిన మోషే దేవుని దగ్గరికి వెళ్ళబోతుంటే దేవుడు అడ్డుకున్నాడు. హల్లెలూయా. దేవుడు మోషేని అడ్డుకోవడానికి గల కారణం ఏంటి? కొన్నిసార్లు దేవుని వద్దకు మనం రావాలంటే, దేవుని సంపూర్ణంగా ఆరాధించాలంటే కొన్ని అడ్డుబండలు మనకి ఉంటాయి. ఏందా అడ్డుబండలు అంటే? సరైనటువంటి క్రమము లేని జీవితం. హల్లెలూయా. ఒక క్రమం కావాలి దేవుని వద్దకు రావాలంటే. ఒక మంచి మనసు కలిగి ఉండాలి దేవుని వద్దకు రావాలంటే. గమనించండి, దేవుని స్వరం వినబడిందని దేవుని దగ్గరికి వెళతా ఉంటే దేవుడు మోషేని ఆగో. హల్లెలూయా. మోషేలో అప్పటికే 2 లోపాలు ఉన్నాయి. ఎన్ని లోపాలు ఉన్నాయండి? 2 లోపాలు ఉన్నాయి. ఏంటి ఆ 2 లోపాలని అంటే, ఏంటి ఆ 2 లోపాలంటే 2 ఇరవబడాలి. ఒకటి, మోషే జీవితం 3 భాగాలుగా మనం చూస్తే, మోషే తల్లి 3 నెలల వరకు మోషేను కాపాడగలిగింది, కానీ 3 నెలల తర్వాత మోషేని భద్రం చేయలేకపోయింది. జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదుల్లో వదిలితే ఫరో కుమార్తె కన్యకులు కలిసి స్నానం చేయటానికి ఆ నైలు నదిలోనికి వచ్చినప్పుడు ఈ బాలుని యొక్క ఏడుపులు అరుపులు విన్నటువంటి ఆమె ఆ జమ్ము పెట్టెలో అరుపులు వినబడుతున్నాయి అని ఆ జమ్ము పెట్టె బయటికి దించినప్పుడు ఒక అందము సౌందర్యం కలిగినటువంటి ఆ పసికందైన మోషే వారికి ప్రత్యక్షమయ్యాడు. ఈ మోషేను చూసినప్పుడు అతడు అందాన్ని, అతడు సౌందర్యాన్ని, అతని రూపాన్ని చూసిన ఈమె ఇతగాడి యొక్క తల్లి ఎవరు అని గ్రహించి గమనించి తెలుసుకొని
మోషే తల్లిని గుర్తించి ఆ తల్లి వద్దకి ఈ బాబును పంపించి, ఇతడిని నా కొరకు పెంచుము, నేను నీకు జీతం ఇస్తా. హల్లెలూయా. మొత్తానికి పంపించింది. మోషే కొద్ది కాలం తల్లి దగ్గర పెరిగాడు. ఆ తరువాత ఫరో ఇంటికి తీసుకురాబడ్డాడు. ఈ ఫరో ఇంట్లో మోషే రాజభోగము అనుభవించాడు. హల్లెలూయా. వస్త్రాలకి కొరత లేదు, తలవాల్చడానికి స్థలము కొరత లేదు, తినడానికి కొరత లేదు, సర్వ సమృద్ధి రాజుగారింట్లో అనుభవించాడు. ఈ అనుభవించినటువంటి మోషే ఆ ఇజ్రాయేలుల యొక్క శ్రమలు, బాధలు పలుసార్లు చూశాడు కానీ గుర్తించలేకపోయాడు. కారణం ఏంటి? ఈరోజు 15 సంవత్సరాల వయసు రాంగల్నే ఇంట్లో ఒక యవనస్తుడు తెలుసుకోవలసిన విషయం ఏంటో తెలుసా? తల్లిదండ్రుల యొక్క ప్రయాసను తెలుసుకోవాలి. హల్లెలూయా. ఏం తెలుసుకోవాలి? తల్లిదండ్రుల యొక్క ప్రయాస. వారు మమ్మల్ని ఎలా పోషిస్తున్నారు, వారు మమ్మల్ని ఎలా పెంచుతున్నారు, వారు ఎలాగా శ్రమ పడుతున్నారు అని తల్లిదండ్రుల యొక్క శ్రమను గుర్తించాలి, వారి కష్టాన్ని గుర్తించాలి, వారు ప్రేమించే విధానాన్ని గుర్తించాలి. ఏ యవనస్తుడైనా ఏ యవనస్తురాలైనా ఈ విషయాన్ని గుర్తించకపోతే వారి కనులు మూయబడ్డాయి. అందుకని లోకంలో ఒక సామెత ఉంది, తెత్తే తిందాం సత్తే అన్నాడంట ఒకడు. అలాగునే అట్లా కాదు. కొందరు అడుగుతారు, అసలు మమ్మల్ని ఎందుకు కన్నావు? మమ్మల్ని కన్నప్పుడు పోషించాల్సిన బాధ్యత నీకు లేదా అని అంటారు. అలా కాదు. మోషే అతడు ఎబ్రీని కుమారుడైన, అతడు ఇజ్రాయేలీల వంశానికి చెందిన వాడైన, రాజ కుటుంబములో రాజభోగాన్ని అనుభవిస్తూ దేవుని చిత్తాన్ని గ్రహించలేకపోయాడు. అతడికి 40 సంవత్సరాలు వచ్చే అంతవరకు నేను ఇజ్రాయేలీయుడను అనే జ్ఞాపకం రాలా. హల్లెలూయా. అంటే ఈ 40 సంవత్సరాలు కూడా తన జన్మని, తన పుట్టుకను, తన వంశాన్ని గుర్తించలేకపోయాడు. రెండవదిగా అతనిలో ఉన్న రెండవ లోపం ఏంటంటే, ఓ రోజు హెబ్రీయుడు ఐగుప్తీయుడు ఇద్దరు కలిసి పోట్లాడుకుంటా ఉన్నారు. పోట్లాడుకుంటా ఉన్నప్పుడు ఇతడు హెబ్రీయుడైన ఇజ్రాయేలుల మీదకి ఐగుప్తీయుడు వచ్చినప్పుడు ఐగుప్తిని చంపి ఇసుకలో పాతిపెట్టాడు. అంటే మోషే నరహంతకుడు. హల్లెలూయా. ఎవరండి? నరహంతకుడు. ఈ నరహంతకుడుగా మార్చబడడానికి గల కారణం ఏంటంటే, నరహంతపు ఇంట్లో మోషే ఉన్నాడు. సత్యాన్ని గ్రహించక అసత్యములో ఉన్నటువంటి ఫరో ఇంట్లో మోషే ఉన్నాడు. ప్రజల కష్టాన్ని, ప్రజల బాధను, ప్రజల యొక్క హింసను భరిస్తున్న ఫరో ఇంట్లో మోషే ఉన్నాడు. ఈ ఫరోకి ఏం తెలియదంటే, కష్టపెడతమే తెలుసు కానీ ప్రజలను విడిపించడం తెలియదు. ఆ ఇంట్లో పెరిగాడు గనక మోషే నరహంతకు అట్టి మనసు కలిగింది. ఈ రెండు మోషేలో ఉన్నాయి. రెండవసారి ఇజ్రాయేలీలు పోట్లాడుకుంటా ఉన్నారు. ఆ సమయంలో మోషే, రే మీకేమైనా పిచ్చి పట్టిందంటారా, మీరు పోట్లాడుకుంటున్నారు, ఆగో అని అంటే, ఇతగాడు అంటాడు, ఏంటి మొన్న ఐగుప్తిని చంపి ఇసుకలో పాతి పెట్టినట్లుగా మమ్మల్ని కూడా చంపి పాతి పెడతావా? ఆ మాట
మోషేని కదిలించింది. ఈ విషయం అట్లా తెలిసి ఎక్కడికి వెళ్ళింది? ఫరో ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఈ ఫరో ఇంట్లో ఏం తెలిసింది? మోషే ఇజ్రాయేలీయుడు, మోషే హెబ్రీయుడు అన్న విషయం తెలుసుకొని ఇప్పుడు మోషే ఐగుప్తు దేశం నుండి పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంటే మోషే జీవితం 40 సంవత్సరాలు ఫరో ఇంట్లో. ఇప్పుడు మోషే ప్రయాణమై మిద్యాను అరణ్యములోనికి వెళ్ళాడు. అక్కడ ఎవరున్నారు అని అంటే యిత్రో అనేటటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఈ యిత్రో అతనికి కుమార్తెలు ఉన్నారు. అతడు గొర్రెల మందలు కలిగి ఉన్నాడు. వారి కుమార్తెలు ఈ గొర్రెల మందలను మేపుతూ ఉన్నారు. ఇతడు పారిపోయి వెళుతూ మిద్యాను అరణ్యములో చేరినప్పుడు అక్కడ యిత్రో యొక్క మందను చూశాడు. మందకు నీళ్లు పోశాడు. ఆ తరువాత ఆ వ్యక్తిని చూసిన ఆ యిత్రో కుమార్తెలు మోషేను తన ఇంటికి తీసుకెళ్ళి యిత్రోకి పరిచయం చేశారు. 40 సంవత్సరాలు యిత్రో ఇంట్లో ఉండి గొర్రెల మందను మేపాడు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు గొర్రెల మందను మేపాడు. ఇప్పుడు గమనించండి, 40 సంవత్సరాలు ఐగుప్తుని ఎంట, 40 సంవత్సరాలు తన మామైన యిత్రో ఎంట. ఈ 40 సంవత్సరాలు ముగింపు అయిన తరువాత ఓ రోజు మోషే తెలియకుండానే తమ మందను మిద్యాను అరణ్యము దాటి దేవుని పర్వతమైన ఓరేబునకు ప్రయాణమై వెళ్ళాడు. హల్లెలూయా. ఈ మందను తోలుకొని వెళ్ళిపోయాడు. అంటే ఓరేబు అనగా దేవుని పర్వతం. హల్లెలూయా. ఏంటండి? దేవుని పర్వతం, లేక దేవుడు మాట్లాడే స్థలం. ఈ ఓరేబులో కర్ర పట్టుకొని గొర్రెలను మేపుతూ ఉన్న ఆ సమయంలో పొద కాలిపోవటం చూశాడు. ఆ పొదలో అగ్ని మండటం చూశాడు. ఆ అగ్నిలో నుండి దేవుని స్వరాన్ని విన్నాడు. ఇప్పుడు విన్న మోషేని దేవుడు అంటున్నాడు. 1 చూడండి, 5వ వచనం చూడండి. అందుకాయన దగ్గరకు రావద్దు. దేవునికి స్తోత్రం. ఎందుకు రావద్దన్నాడు? అతడు పాప సంబంధమైన భోగముల మధ్యలో నివాసం చేసిన వ్యక్తి. 2, నరహంతకపు మనస్సు కలిగిన వ్యక్తి. ఈ 2 కత్తెరించబడాలి. హల్లెలూయా. ఏమవ్వాలండి? ఈ 2 మనుషునిలో నుండి ఏమవ్వాలి? కత్తెరించబడాలి. పాప సంబంధమైన మనుషుల మధ్యలో మనం కూడా ఉన్నాం. ఉన్నప్పటికీ పాప సంబంధమైన క్రియలు మనకు అంటకూడదు. పాప సంబంధమైన స్వభావం మనకు అంటకూడదు. పాప సంబంధమైన ఆ యొక్క నడవడిక మనిషికి ఉండకూడదు. హృదయములో ఒకటి పెట్టుకొని దేవుని యొద్దకు వచ్చి ప్రభువా అన్నాం అనుకో, యేసు ప్రభు అందుకని అన్నాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుదురు కానీ హృదయము చాలా దూరంగా. గమనించు, ఇప్పుడు మోషేలో ఉంది అదే. అతడు అనుకుంటున్నాడు, ఐగుప్తు దేశాన్ని దాటి వచ్చాను కదా, మామ దగ్గర బ్రతుకుతున్నా కదా, ఇక చాలు, ఎక్కడే కాలాన్ని ముగించుకుందాం. హల్లెలూయా. ఎక్కడే కాలాన్ని ముగించుకుందాం అని అనుకుని ఉండొచ్చు. కానీ మన దేవుడు నమ్మదగిన వాడు గనక
ఒక వ్యక్తి పట్ల ఓ ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడంటే దేవుడు ఆ ప్రణాళికలోనికి తీసుకొని రావడానికి ఆ వ్యక్తిని ఏదో ఒక విధంగా దర్శిస్తాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. సౌలు మహాక్రూరంగా ప్రవర్తించాడు, సంఘాన్ని హింసించాడు, విశ్వాసులను పాడు చేశాడు, రక్తపాతం ఒలికించాడు. ప్రభువు చూస్తా ఉన్నాడు. సమయం రానే వచ్చింది. దమస్కు మార్గంలో దేవుడు దర్శించాడు. దర్శించిన వెనువెంటనే స్వరం ద్వారా మాట్లాడాడు. జీవితాన్ని ప్రభువుకు అప్పగించాడు. ఇతడు నా కొరకై ఒక సాధనంగా చేయబోతున్నానని దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, దేవుని ఉద్దేశంలో మనం ఉంటే, మనం ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఎలా ఉన్నా, ఆయన ఏదో ఒక విధంగా తన రూపములోనికి తీసుకొని రాగలడు. హల్లెలూయా. తన ఉద్దేశాలు నెరవేర్చే విధంగా నడిపించగలడు. హల్లెలూయా. అందుకని గమనించండి, నా దగ్గరకు రావద్దు అన్నాడంటే దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు నీకు ఉండకూడనివి తీసేసుకోవలసినవి తీసేసుకొని రావాలి. హల్లెలూయా. ప్రాణము, ఆత్మ, దేహము మనది కాదు, దేవునికి అప్పచెప్పాలి. విశాల హృదయముతో, నిండు మనసుతో, మనస్ఫూర్తిగా ప్రభుని ఆరాధించాలి. హల్లెలూయా. ఎలా పడితే అలా ఆరాధించకూడదు, ఎలా పడితే అలా మందిరానికి రాకూడదు, ఎలా పడితే అలా జీవించకూడదు, ఎలా పడితే అలా మాట్లాడకూడదు. మనకి రక్షణ పొందిన మనకి దేవుడు ఒక క్రమం ఇచ్చాడు. ఆ క్రమం ప్రకారమే మాట్లాడాలి, క్రమం ప్రకారమే జీవించాలి, క్రమం ప్రకారమే ప్రవర్తించాలి. ఎలా పడితే అలా ప్రవర్తించామనుకో, యేసు రక్తమే జయం, దేవుడు చూసుకుంటాడు. గమనించండి, దేవుడు చూసుకుంటాడు. దైవజనులకి దేవుడిచ్చిన కృప ఏంటో తెలుసా? ప్రేమించడం. హల్లెలూయా. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ప్రేమించడం. కొన్నిసార్లు విశ్వాసులకి శ్రమ కలిగినప్పుడు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమిస్తారో ప్రేమించరో తెలియదు. మీ అన్నదమ్ములు మిమ్మల్ని ప్రేమిస్తారో ప్రేమించరో తెలియదు. మీ అక్కజెల్లెళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తారో ప్రేమించరో తెలియదు. కానీ దైవజనుడు అనేవానికి ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, ఏ విశ్వాసి అయితే శ్రమలో ఉంటారో, బలహీనతలో ఉంటారో, సమస్యల్లో ఉంటారో, వారిని గురించి కన్నీరు కార్చి ప్రార్థన చేయగలిగిన వాడే దైవజనుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దైవజనులకి కల్మషం ఉండదు. కల్మషం ఉందని నువ్వు అనుకున్నావు అనుకో, యేసు రక్తమే జయం. హల్లెలూయా. గమనించండి, చాలామందిలో ఒక నానుడు ఉంది. పాస్టర్ గారు వాళ్ళనే ప్రేమిస్తాడు, వీళ్ళనే ప్రేమిస్తాడు. తప్పది. ఈ మధ్య నా చెవికి వినబడిన మాట, పాస్టర్ గారు కానుకలు ఇచ్చే వాళ్ళనే ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడు. కానుకలు ఇవ్వకపోతే చిన్న చూపు చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి గమనించండి, విశ్వాసికి ఒక తీర్పు, సేవకుడికి 2 తీర్పులు. ఈ మాట కాకుండా పాటకి సమయం లేదని, ఆ తర్వాత మమ్మల్ని గౌరవించట్లేదని చర్చి మానుకున్నాడు. ఎవరు? డేవిడ్ రాజు గారు. హల్లెలూయా. మానుకో. ఎవరికి నష్టం అండి? నాకా? పాస్టర్ గారి కోసం వస్తున్నారు ప్రార్థనకి?
పాస్టర్ గారి కోసం ప్రార్థనకు వస్తే మీ శ్రమలకు మీరే బాధ్యులు. మందిరానికి వచ్చేవాళ్ళు, దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు దేవుడి కోసం రావాలి. హల్లెలూయా. గమనించండి, నేను అందుకనే ఇప్పుడు అందరు పాటలు పాడాలంటే దరిదాపుగా గంటన్నర దాటిపోతుంది. నలుగురు పాడమంది ఎందుకు? ఇప్పుడు సంఘంలో ఒకళ్ళు పాడినా అందరు కలిసి పాడితే అందరు దేవుని మహింపరిచినట్టే. గమనించండి, మైకి పట్టుకొని పాడితేనే దేవుని మహింపరిచినట్టు కాదు. కలిసి, సంఘము ఎప్పుడు కలిసి ఉండాలి. పాట ఎవరు పాడినా కలిపి పాడాలి, ప్రార్థన ఎవరు చేసినా కలిపి చేయాలి, ఆరాధన అందరూ కలిసి చేయాలి. కలిసి ఉంటేనే కలదు సుఖం అన్నారు. అలాగునే కలిసి ఉంటేనే ఆ ప్రార్థన అంగీకరించబడింది. టాలెంట్ చూపించుకోవడానికి కాదు పాట పాడేది, దేవుని మహిమపరచడానికి. హల్లెలూయా. ఎవరిని మహిమపరచడానికి? దేవుని మహిమపరచడానికి. చిన్న చూపు నేను ఎవరిని చూడడం, చూడాల్సిన అవసరం కూడా నాకు లేదు. మా ఇంట్లో మా పిల్లలను చూడటానికే అంత మాత్రం. హల్లెలూయా. ఏమండి, మా ఇంట్లో విషయాలు చూస్తానికే నేను టైం ఇవ్వను. ఇక నిన్ను చిన్న చూపి ఆడ చూస్తాను నేను ఎవరినైనా? గమనించండి. అందుకే మోషేని అంటాడు, నువ్వు ఆగో, నువ్వు రావద్దు. ముందు నీలో ఏదైతే కల్మషం ఉందో, నీలో ఏదైతే నరహంతకపు మనసుందో, నీలో ఏదైతే నాకు విరోధకరమైన జీవితం ఉందో, ముందు దాన్ని నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు 51వ సంకీర్తన 10వ వచనంలో, 51వ సంకీర్తన 10వ వచనంలో దావీదు ఏమంటున్నాడు చూడండి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా అంతరంగములో స్థిరమైన మనస్సు. కారణం ఏంటి? ఒకప్పుడు నీకు విరోధంగా నడిచా, ఒకప్పుడు నీకు విరోధంగా ప్రవర్తించా, నీకు విరోధంగా జీవించా, నీకు విరోధంగా మాట్లాడాను. అయితే ఇప్పుడు వద్దు, నేను శుద్ధి చేయబడాలి, నేను పరిశుద్ధ పరచబడాలి, నీ ఎదుట యోగ్యునిగా నేను ఉండాలి. నూతనమైన మనస్సు నాకు కావాలి. గమనించండి, ఇప్పుడు ఏమన్నాడండి? ఏమన్నాడు? దగ్గరకు రావద్దు. హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు పగ, కక్ష, కల్మషము, కార్పణ్యము, అసూయ ఇలాంటివి పెట్టుకొని దేవుని మందిరానికి రాకూడదు. వచ్చేవా, దానివల్ల నీకే నష్టం. హల్లెలూయా. దేవుడు ఎవరిని పడితే వారిని అంగీకరించడు. దేవుడు ఎవరిని అంగీకరిస్తాడంటే ఆయన హృదయానుసారులుగా మనం ఉండాలి, ఆయన్ని అర్థం చేసుకునే వారంగా ఉండాలి, ఆయన కోరుకునే విధంగా మనము నడవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ మాట ఏమన్నాడు? నీ పాదముల నుండి నీ చెప్పులు, దేవునికి స్తోత్రం. దేని నుండి అండి? నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము. పాదాలు నాకు అవసరమే. ఎందుకు? సువార్త ప్రకటించు వాని పాదములు సుందరములై ఉన్నవి. అవి ఎక్కడ కనపడుతున్నాయి? పర్వతముల మీద. హల్లెలూయా. పర్వతముల మీద కనబడుతున్నాయి. అయితే చెప్పులు సువార్తకు సాదృశ్యం, కానీ ఆ చెప్పులు దేంతో ఉన్నాయంట? పాపేచ్ఛలతో ఉన్నాయి. హల్లెలూయా. అంటే చాలామంది హృదయములో ఏముంటుందంటే, బైబిల్ అంటుంది చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి ఆ దురాలోచనలను, ఆ జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను,
ఆ లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవనియు లోపల నుండియే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరుచునని ఆయన దేవునికి స్తోత్రం. అంటే ఈ చెప్పులు దేనికి సాదృశ్యము అని అంటే పాపేచ్ఛలకు. దేనికండి? పాపేచ్ఛలకు. ఇప్పుడు నువ్వేం విడిచిపెట్టాలి? దేవుని గురించి హృదయం నోటితో చెబుతున్నావు, దేవుని గురించి ప్రార్థన చేస్తున్నావు, దేవుని గురించి పాటలు పాడుతున్నావు, కానీ నీ హృదయములో ఏది ఉందో దాన్ని విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఏమవ్వాలండి? విడిచిపెట్టాలి. విడిచిపెట్టలేదనుకో 24వ అధ్యాయం యోబు గ్రంథం 19వ వచనం చదవండి. అనారుష్టి చేతను ఎగిసిపోన్నట్లు పాతాళము పాపము చేసిన వారిని, దేవునికి స్తోత్రం, ఏం పట్టుకునిద్దంట? నువ్వు విడిచిపెట్టకపోతే పాతాళం పట్టుకునిద్ది. అందుకనే నీ హృదయములో ఏది ఉన్నదో అది ఏదైనా సరే, బైబిల్ అంటుంది నువ్వు దేన్ని ప్రేమిస్తావో దాని నుండి నేను నిన్ను విడిపిస్తా. హల్లెలూయా. అయితే ఇక్కడ అంటాడు హృదయంలో ఏమొస్తున్నాయి? దురాలోచనలు. ఏ ఆలోచనలు అండి? దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇవన్నీ లోపల నుండి వచ్చి మనిషిని ఏం చేస్తున్నాయి అంట? అపవిత్రపరుస్తున్నాయి. ఇప్పుడు వీటిని ఏం చేయాలి? విడిచిపెట్టు. హల్లెలూయా. ఏమవ్వాలండి? ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అంటే నిన్ను ఏది బంధించిందో దాన్ని విడిచిపెట్టు. నిన్ను ఏది పొరపాటున నడిపిస్తుందో దాన్ని విడిచిపెట్టు. ఏది నిన్ను దేవునికి విరోధంగా మాట్లాడిస్తుందో దాన్ని విడిచిపెట్టు. కొంతమంది విడిచిపెడితే ఎట్టా? స్తోత్రం కలుగునుగాక. ఎడవరు, పట్టుకుంటారు అంతే. ఎందుకు? అమ్మో రేపు మా ఇంటి ఫంక్షన్కి వస్తారో రారు, లేకపోతే మేము ఏదన్నా శ్రమలో ఉన్నప్పుడు ఆదరిస్తారో ఆదరించరు. గమనించండి. అంటే నువ్వు మనుషుల వైపు చూస్తున్నావా, దేవుడి వైపు చూస్తున్నావా? నువ్వు మనుషుల వైపు చూస్తున్నావా, దేవుడి వైపు చూస్తున్నావా? నీ ఆత్మీయతకు భంగం కలుగు చేసేది ఏదైనా, నిన్ను విరోధకరమైన మార్గంలో నడిపించేది ఏదైనా, నిన్ను పాడు చేసే ఏదైనా, అది ఎవరైనా సరే ముందు విడిచిపెట్టు. హల్లెలూయా. యోబు గ్రంథం 36వ అధ్యాయం 10వ వచనంలో ఉంది, పాపమును విడిచి రమ్మని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పాపమును విడిచి రమ్మని ఆయన ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. గమనించు, నువ్వు విడిచిపెట్టాలి. నువ్వు విడిచిపెట్టకుండా నీలో అది ఏదైనా కావచ్చు, అది పాపమే, దేవునికి విరోధంగా ఉన్నది, దాన్ని విడిచిపెట్టు. మొదటిది ఏంది? దగ్గరకు రావాలంటే నీలో ఉన్న కల్మషంతో కూడిన మనసు మార్పు చెందితేనే రావాలి. 2, నీ పాదములకున్న చెప్పులు విడిచిపెట్టు, అనగా పాపేచ్ఛలు విడిచిపెట్టు. ఇక 3వ మాటకు వస్తే అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటి? నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రదేశం అండి? ఈ మందిరం ఏది? పరిశుద్ధ స్థలం. మందిరంలోకి వచ్చేటప్పుడు కల్మషాన్ని లేకుండా విశాల హృదయముతో మందిరానికి రావాలి. మందిరానికి వచ్చేటప్పుడు పాపేచ్ఛలను విడిచిపెట్టి
పరిశుద్ధ సన్నిధిలో కనబడాలి. అప్పుడు ఈ భూమి ఏమన్నాడు? అందుకని చదవండి ఇంకో మాట. అపోస్తుల కార్యముల గ్రంథం 7:33 అటుకుండా చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 33వ వచనం. అందుకు ప్రభు, నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి. హల్లెలూయా. అంటే దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటి? ఇది పరిశుద్ధ స్థలము, ఇది పరిశుద్ధ భూమి. ఈ పరిశుద్ధ భూమి మీదకి నీవు నిలబడాలంటే, నేను నీతో మాట్లాడాలంటే నీవు చేయవలసిన పనేంటి? కల్మషంతో కూడిన మనస్సును కడిగేసుకోవాలి. పాపేచ్ఛలతో కూడిన ప్రతిదీ నీ హృదయంలో నుండి విడిచిపెట్టాలి. పరిశుద్ధ భూమి మీదకి నువ్వు వచ్చేటప్పుడు నీ హృదయము పరిశుద్ధ పరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధులగుటికే దేవుడు పిలిచాడు. హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరు. అంటే నువ్వు దేవుని చూడాలంటే నీ హృదయం ఎలా ఉండాలి? శుద్ధీకరించబడాలి. నువ్వు శుద్ధీకరించబడకుండా, నేను అందరూ వెళ్తున్నారు మందిరానికి, నేను కూడా వెళ్తున్నా. గమనించు, ఇది మనుషుల చేత నిర్మించుకున్న సంఘము కాదు, దేవుని చేత ఏర్పరచబడిన సంఘం. హల్లెలూయా. ఈ సంఘంలో మనుషుల పద్ధతులు పనిచేయవు, దేవుని ఉద్దేశమే పనిచేసిద్ది. హల్లెలూయా. మనుషుల మాయోపాయముల వలన నడిపించబడే సంఘాల్లో సమాధానం ఉండదు. దేవుని ఉద్దేశ ప్రకారంగా నడిపించబడిన సంఘములో దేవుని ప్రణాళిక, దేవుని కార్యాలు ఉంటాయి. అందుకే గమనించు, వాక్యం అంటుంది నీ హృదయము శుద్ధి చేయబడాలి. హల్లెలూయా. అందుకనే ఇది పరిశుద్ధ భూమి. ఈ పరిశుద్ధ భూమి మీద మనం నిలిచి ఉన్నాం. నిలిచి ఉన్న ఈ స్థలములో మన హృదయం ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధ పరచబడాలి. హృదయములో ఏ చెడుతనం ఉండకూడదు. హృదయములో దేవునికి ఆయాస్కరమైనది ఏది ఉండకూడదు. ఎందుకో తెలుసా? దేవుడు నీతో మాట్లాడాలంటే, నీవు దేవుని స్వరాన్ని వినాలంటే, దేవుడు ఒక ప్రత్యక్షత నీకిచ్చి ఆయన నిన్ను నడిపించాలంటే నీ హృదయం బాగుండాలి. హల్లెలూయా. మన ఇష్టానుసారంగా మనం దేవుని సన్నిధికి రావటానికి ఇది తిరణాల కాదు. స్తోత్రం కలుగును గాక. తిరణాల కాదు, ఇది దేవుని పరిశుద్ధ స్థలం. ఎక్కడికి వచ్చేవాడు ఎలా పడితే అలా రాకూడదు. గమనించండి, నీవు తీసేసుకోవలసినవి తీసేసుకోవాలి, విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి, శుద్ధి చేసుకోవలసిన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. అప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలుసా? పరిశుద్ధ భూమి మీద ఉన్నావు. ఇప్పుడు మోషే తన చెప్పులు విడిచాడు. తను దేవుని దగ్గర తీసేసుకోవలసినవి తీసేసుకొని, తన మనస్సును శుద్ధి చేసుకొని, విడిచిపెట్టవలసిన విడిచిపెట్టి, తన హృదయాన్ని పవిత్రపరుచుకొని దేవుని ముందుకు వచ్చినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. నేను నీ యొద్దకు ఎందుకు వచ్చానో తెలుసా? నీ పట్ల నా ఉద్దేశం ఏంటో తెలుసా? నీ ఎడల నా ప్రణాళిక ఏంటో తెలుసా? ఎప్పటికే 80 సంవత్సరాలు కాలం గతించిపోయింది. ముందున్న సంవత్సరాలు నీవు నాకు అవసరమై ఉన్నావు. 40 సంవత్సరాలు ఫరోకు పనిచేసావు, ఫరో నడిపింపులో ఉన్నావు. 40 సంవత్సరాలు నీ మామ ఆధిపత్యంలో ఉండి గొర్రెల మందను మేపావు. ఇక నుండి నీ స్వచిత్తం మనుషుల స్వచిత్తము కాదు. ఏం కావాలి? దేవుని చిత్తంలోకి రావాలి. దేవుని చిత్తం ఏంటి? పరిశుద్ధ భూమి ప్రదేశంలోనికి పిలిచిన నేను, నా ప్రజలైన ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో వారు బానిసత్వంలో ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడున్నారు? బానిసత్వములో ఉన్నారు. ఈ బానిసత్వంలో ఉండి వారు నలిగిపోతున్నారు.
వారు హింసించబడుతున్నారు, వారు బాధను అనుభవిస్తున్నారు, వారు శ్రమ పెట్టబడుతున్నారు. అయితే వారిని నీ ద్వారా నేను విడిపిస్తా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి? మందిరంలో ఉన్న నీ ద్వారా, మందిరంలో ఉన్న నీ ద్వారా దేవుని ఉద్దేశం ఏంటంటే, ఎవడు అన్యాచారాల్లో ఉన్నారో వారిని మీరు విడిపించాలి. ఎవడు దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నాడో ఆ వ్యక్తిని దేవుని మందిరానికి నడిపించాలి, దేవునికి అనుకూలంగా నడిపించాలి. అంత మాత్రమే కాదు, ఎవరు దేవుడంటే తెలియక పొరపడబడుతున్నారో వారికి దేవుడి గురించి చెప్పి మందిరానికి తీసుకురావాలి. నువ్వే మందిరానికి రావు, ఇతరులకు ఏం చెబుతావు? నువ్వే క్రమంగా ఉండవు, ఇతరులు ఏం క్రమంలో పెడతావు? గమనించు, నువ్వు క్రమంగా ఉండి ఇతరులను క్రమంలో పెట్టాలి. ఇలాంటి వారు దేవుడికి అవసరం లేదు. బహుశా దేవుని దృష్టిలో మోషే ఫరో ఇంట్లోనే ఉండొచ్చు, మోషే గొర్రెల మందను మేపుతూ మిద్యాను అరణ్యములో తన మామింట్లో ఉండొచ్చు, కానీ మోషే నలిగిపోయాడు 80 సంవత్సరాలు. నలిగిపోయిన జీవితంలో విడుదల పొందలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ రోజు రానే వచ్చింది, ప్రభు దర్శించాడు. పొదలో అగ్ని మధ్యలో నుండి స్వరము ద్వారా మాట్లాడాడు. కొన్నిసార్లు మోషే సాకులు చెప్పాడు. అయినప్పటికీ దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? మోషేని ఐగుప్తుని విడిచిపెట్టొచ్చిన మోషేని తిరిగి ఐగుప్తులను తీసుకెళ్ళి తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తి బానిసత్వం నుండి విడిపించడం, కానానుని స్వాస్యంగా వారికి ఇవ్వటం దేవుని ఉద్దేశం. హల్లెలూయా. రోజు నేను అంటాను, నువ్వు కూడా ఇజ్రాయేలుకి కానాను అనే పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని దేవుడు స్వాస్యంగా ఇస్తే, మనకి మన దేవుడు పరలోకాన్ని స్వాస్యంగా ఉంచాడు. హల్లెలూయా. ఇప్పుడు గమనించు, కానాన్లోనికి వెళ్ళినోడైనా దేవుని నుండి వేరై దేవుని మాట వినకుండా అన్య దేవతలను ఆచరించి దేవునికి విరోధంగా నడిచి పలుమార్లు దేవుని బాధ పెట్టేటట్లు ఉండొచ్చు. పరలోకానికి వెళ్ళేవాడు అలా ఉండకూడదు, దానికి అవకాశం లేదు. అందుకే ఈ భూమి మీదే మనము దేవుని రూపంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. గమనించండి, పరిశుద్ధ స్థలములో నువ్వు ఉన్నావంటే నీ పట్ల దేవుని ఉద్దేశం ఉంది. హల్లెలూయా. ఎవరి ఉద్దేశం ఉంది? దేవుని ఉద్దేశం ఉంది. ఒక్కొక్క కుటుంబం పట్ల, ఒక్కొక్క బిడ్డ పట్ల ఏదో ఒక పని దేవుడు మీ ద్వారా చేయించుకోవాలనుకుంటున్నాడు. మోషే ద్వారా తన పని జరిగించుకోవడానికి ఇష్టపడిన దేవుడు సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి ద్వారా ఏదో ఒక పని దేవుడు చేయాలనుకుంటున్నాడు. కానీ నువ్వు విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. తప్పిపోయిన కుమారుడు యావదాస్తిని తీసుకుని వెళ్ళిపోయాడు, మొత్తం పాడు చేశాడు. దుర్వ్యాపారం వలన నష్టపోయాడు, జీవితం పాడైపోయింది. చివరికి ఆకలికి అలమటించాడు. తినటానికి ఏమీ లేక పందులు మేపటానికి ఉద్యోగానికి కుదుర్చుకొని ఆ పనిలో ముందుకు వెళ్తా అక్కడ కూడా ఆకలికి అలమటించాడు. ఒకరోజు రానే వచ్చింది, మనసు మార్పు చెందాడు. విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టాడు, తీసేసుకోవాల్సిన తీసేసుకున్నాడు, హృదయాన్ని పరిశుద్ధపరుచుకున్నాడు. నా తండ్రి ఎంట అనేక మంది కూలి వాళ్ళకి సమృద్ధికరమైన ఆహారం ఉంది అని గ్రహించాడు. అక్కడికి వెళ్ళాలంటే నేను కుమారుడు అనిపించుకోవటానికి యోగ్యుడిని కాదు, కానీ కూలివానిగా అనిపించుకుందామని వెళ్ళాడు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఎదురు చూసిన తండ్రి కుమారుడు రాకను గమనించి గుర్తించి, ఇతడు పాపపు వస్త్రాల్లో ఉన్నాడు, ఇతడు మలినమైన వస్త్రాల్లో ఉన్నాడు, ఇతడు వస్త్రాలు సరిగ్గా లేవు, ఇతడు శరీరం సరిగ్గా లేదు, ఎండ్రుకులు పెరిగిని, మురికి వాసన, దుర్వాసన, పందుల మధ్యలో తిరిగినోడు, పందుల మధ్యలో పడుకున్నవాడు, ఈ భయంకరమైనటువంటి ఆ చెడు వాసనతో కంపుతో కొడుతున్నటువంటి ఆ వ్యక్తిని తన తండ్రి ఏం చేశాడు తెలుసా? వాసన అతనికి దుర్వాసన కనిపించాల, వెంటనే హత్తుకొని కౌగిలించుకొని ఒకటి ముద్దు పెట్టుకొనెను. హల్లెలూయా. గమనించండి, దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు పాపముతో ఉన్నావని దేవుడు నిన్ను చూసి దూరంగా ఉండే దేవుడు కాదు. నీ పాపమును నీ నుండి విడిపించి నిన్ను పరిశుద్ధ పరచటమే దేవుని ఉద్దేశం. దేవుని స్తోత్రం. అందుకనే పాపంటే దేవునికి ఇష్టమే,
పాపిలో ఉన్న పాపం అంటే దేవునికి ఇష్టం లేదు. అంటే పాపములు క్షమించడానికి, పాపములు తీసివేయడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. అంతేగాని యేసు ప్రభుకు మనమంటే అసహ్యం కాదు. హల్లెలూయా. మనమంటే ఆయనకి అసహ్యము కాదు. అందుకే గమనించండి, ముద్దు పెట్టుకున్న తండ్రి ఏం చేశాడో తెలుసా? వెంట్రుకలు కత్తిరింపజేశాడు, ఆ తర్వాత వస్త్రాలు మార్చివేశాడు, ఆ తర్వాత స్నానము చేయించాడు, చెప్పులు తొడిగించాడు, ఉంగరం పెట్టాడు, కిరీటం పెట్టాడు, విందు చేశాడు. పరలోకంలో జరగబోతుంది. హల్లెలూయా. మృతులు అక్షయతను ధరించుకునే రోజు రాబోతుంది. ఆ రోజు అక్షయతను ధరించుకోవాలంటే మృతమైన ఈ శరీరములో ఉన్న సమస్తము కూడా విడిపించబడి అక్షయులుగా మనం ఎత్తబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే గమనించండి, అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? రాయబడిన మాట, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మనం ఎవరమండి? మనం ఎవరమే? దేవుని ఆలయం. చెప్పండి. ఇప్పుడు మనం దేవుని ఆలయం అంటే ఇది పరిశుద్ధమైందా అపవిత్రమైందా? ఇప్పుడు ఈ పరిశుద్ధమైన దాంట్లో అపవిత్రమైంది ఏదైనా ఉండొచ్చా? సినిమా పాటలు, జబర్దస్తీలు ఉండొచ్చా? గమనించండి. నేను రెంటచింతల మీటింగ్కి వెళ్ళినప్పుడు ఏ ఇంట్లో జబర్దస్తీలు టీవీ ఉండిద్దో వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళరంటే ఆ పాస్టర్ గారు ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా? మా సంఘానికి వస్తున్న విశ్వాసులలో ఏ ఇంట్లో టీవీ లేదండి, ఎవరు జబర్దస్తీలు చూసేవాళ్ళు లేరు. హల్లెలూయా. నేను అంటాను, నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? అల్లరి చిల్లరతో కూడిన ఆటపాట్లక, దేవుని క్రమానిక? దేవుడు కొంత సమయం ఇచ్చాడంటే ఆ సమయం దేవుని సన్నిధిలో హెచ్చించు. దేవుడు కొంచెం నీకు అవకాశం ఇచ్చాడంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఇష్టపడు. అంతేగాని పాపానికి సంబంధించింది ఏది కూడా నీ ఇంట్లోకి వచ్చిందా నీ ఇల్లు పాడైపోయింది. అందుకని బైబిల్లో ఉంది, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకున్నాను, 3 రాళ్ళు తన చేతులతో తానే పెరికి వేసుకో. గమనించు, నువ్వు పరిశుద్ధ స్థలమైన పరిశుద్ధ భూమి అయిన దేవుని ఆలయంలో ఉన్నప్పుడు నీ హృదయాన్ని దేవుని ఆలయంగా చేసుకొని ఆ ఆలయంలో దేవుని స్థిరపరుచుకొని దేవుని చేతను నడిపించబడితే ఒకరోజు అక్షయతను ధరించుకుంటావు. హల్లెలూయా. ఆయనతో కలిసి వెళ్తావు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. ఈ మూయబడు ఈ సువార్త మూయబడు, వాక్యమే తరువగును, వాక్యమే తరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేయు సిద్ధముగా నుండి, కనిపెట్టి ప్రార్థన చేయనుండి. రేపపాటున మాట్లాడాలందరూ, రేపపాటున
యేసయ్యా చెంతకు చేరాలి, యేసయ్యా చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా వచ్చుచున్నాడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మోకరించి ప్రభు సన్నిధిలో అడుగుదాం. అయ్యా, ఇదిగో నీ పరిశుద్ధ భూమి మీదకి మేము వచ్చినప్పుడు నీ దగ్గరకు రావటానికి మాకు అర్హత కావాలి. అంటే మా మనసులో కల్మషాన్ని కడుక్కోవాలి, చెప్పులు విడిచిపెట్టాలి, పాపేచ్ఛలు విడిచిపెట్టాలి. నాయన, పరిశుద్ధ భూమి మీదకి వచ్చి హృదయము శుద్ధి చేయబడిన వారు వస్తారన్నావు. ఆ హృదయము శుద్ధీకరించబడాలి. అయ్యా, మమ్మల్ని కడగండి, మమ్మల్ని శుద్ధి చేయండి, మమ్మల్ని పవిత్రపరచండి. హిమము కంటే తెల్లగా ఉన్నట్లు ఈ చోపుతో కడగండి. అడుగు నువ్వు ప్రభుని. ప్రియ సహోదరి, దేవుని మందిరం అంటే స్వచిత్తం మీద నడిచేది కాదు. దేవుని మందిరం అంటే మనుషుల ఉద్దేశ ప్రకారం జరిగేది కాదు. దేవుని మందిరము దేవుని ఆలయం, దేవుడు నివసించే స్థలం, దేవుని రూపం, దేవుని పోలిక, దేవుని స్వభావం. దేవుని కొరకు బ్రతికే వారే కావాలి. ఆత్మ నిశ్చయిత కలిగి దేవుని నీతిని వెంటాడుతూ దేవుని రాజ్యం కొరకు సిద్ధపడేవారు కావాలి. ఇశ్రాయేలీయులు కానాను ఏ రీతిగా వారికి స్వాస్థ్యం ఇచ్చాడో, పరలోకాన్ని దేవుడు మనకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాడు. ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఏ పాపం మనలో ఉండకూడదు, ఏ దోషం మనలో ఉండకూడదు, ఏ మలినం మనలో ఉండకూడదు, ఏ అవిధేయతలు మనలో ఉండకూడదు, ఏ తొందరపాట్లు మనలో ఉండకూడదు. పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. అయ్యా, నన్ను పరిశుద్ధపరచు. కల్వారి రక్తముతో మమ్మల్ని కడగండి. పరిశుద్ధమైనటువంటి నీ సన్నిధిలో యథార్థ హృదయంతో ఆత్మనిశ్చయిత కలిగి జీవించాలి. అట్టి కృప దయచేయమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, నన్ను కడుగు, నన్ను కడుగు, నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించయ్యా. నీ ఎదుట నిలబడుటకు, దైవిక క్రమములో నడుచుటకు శుద్ధీకరించయ్యా, శుద్ధీకరించయ్యా. స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. ప్రార్థన చేసుకున్నాం.